అక్రమంగా నిల్వ చేసి మద్యం విక్రయిస్తున్న బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగింది. షాద్నగర్ ఎక్సైజ్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజుల నుండి షాద్నగర్ నియోజకవర్గంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించామని, ఆ దాడుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను నేడు జేసీబీ సహాయంతో భారీ గొయ్యి తీసి అందులో జేసీబీ సహాయంతో ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. నేడు ధ్వంసం చేసిన మద్యం విలువ దాదాపు 3 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వ చేసుకొని బెల్ట్ షాపులను నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొని వారిని జైలుకు తరలిస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.